కాంపిటీటర్ బలంగా ఉంటే పోటీ ఇంకా గొప్పగా జరుగుతుంది. అయితే 2025లో ఒకదానికి ఒకటి పోటీగా పెద్ద పెద్ద మూవీస్ రిలీజ్ కాబోతున్నాయి. రెండు భారీ పెద్ద మూవీస్ ఒకేసారి రిలీజ్ కాబోతున్నాయి. అయితే మనం ఈ వీడియోలో 10 క్లాసెస్ ల గురించి మాట్లాడుకోబోతున్నాం. సికిందర్ వర్సెస్ VD12 2025లో రంజాన్ కి రెండు పెద్ద మూవీస్ రిలీజ్ కాబోతున్నాయి. ఒకటి తెలుగు ఇండస్ట్రీ నుంచి, మరొకటి బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి రిలీజ్ కాబోతున్నాయి. తెలుగు ఇండస్ట్రీ నుంచి విజయ్ దేవరకొండ గారి 12వ మూవీ VD12 రంజాన్ కి రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ 5 భాషలలో రంజాన్ నాడు రిలీజ్ కాబోతుంది. ఈ మూవీని గౌతమ్ తిన్ననూరి గారు తీస్తున్నారు. ఈ మూవీని 2025 రంజాన్ కి రిలీజ్ చేయబోతున్నారు. అదే విధంగా బాలీవుడ్ నుంచి సల్మాన్ ఖాన్ గారి సికిందర్ మూవీ కూడా రిలీజ్ కాబోతుంది. ఈ మూవీని AR మురుగదాస్ గారు తీస్తున్నారు. ఈ మూవీలో సల్మాన్ ఖాన్ తో పాటుగా రష్మిక మందన, కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి లాంటి యాక్టర్స్ నటిస్తున్నారు. ఈ మూవీ కూడా రంజాన్ కి రిలీజ్ కాబోతుంది. అయితే ఈ రెండు మూవీస్ లలో ఏ మూవీ హిట్ అవుతుందో కింద కామెంట్ చేయండి. ఏప్రిల్ 10న ఏకంగా 5 మూవీస్ రిలీజ్ కాబోతున్నాయి. వాటిలో మొదటి మూవీ రాజసాబ్. ఇది ఒక హారర్ కామెడీ మూవీ. ఇందులో ప్రభాస్ గారు నటిస్తున్నారు. ఈ మూవీని మారుతి గారు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని ఇంటర్నేషనల్ లెవెల్లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీ బడ్జెట్ 300 కోట్లు. ఈ మూవీని ఏప్రిల్ 10, 2025న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. రెండవ మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ. తలాజిత్ గారి నుంచి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ. అతిక్ రవిచంద్రన్ ఈ మూవీని తీస్తున్నారు. ఈ మూవీలో అజిత్ గారితో పాటుగా త్రిష గారు కూడా నటిస్తున్నారు. ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్లో రాజసాబ్ మూవీకి పోటీగా ఏప్రిల్ 10, 2025లో రాబోతుంది. మూడవ మూవీ మోపి ఇడ్లీ. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీలో తమిళ సూపర్ స్టార్ ధనుష్ గారు నటిస్తున్నారు. ఈ మూవీకి స్వయంగా దర్శకుడిగా ఆయన పనిచేస్తున్నారు. ఈ మూవీ కూడా ఏప్రిల్ 10, 2025లో రిలీజ్ కాబోతుంది. నాలుగవ మూవీ జాట్. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మిస్తుంది. ఇది ఒక పాన్ ఇండియన్ మూవీ. ఈ మూవీలో సన్నీ డియోల్ గారు నటిస్తున్నారు. ఈ మూవీని గోపీచంద్ మలిలేను గారు తీస్తున్నారు. ఈ మూవీ ఏప్రిల్ 10, 2025లో రిలీజ్ కాబోతుంది. ఐదవ మూవీ జాలీ LLB 3. ఇది ఒక యాక్షన్ క్రైమ్ డ్రామా మూవీ. ఈ మూవీలో అక్షయ్ కుమార్ గారు, హర్షద్ వాసి గారు నటిస్తున్నారు. ఈ మూవీని సుభాష్ కపూర్ గారు తీస్తున్నారు. ఈ మూవీ ఏప్రిల్ 11న రిలీజ్ కాబోతుంది. ఘాటి వర్సెస్ మిరాయ్. ఇవి రెండు కూడా తెలుగు ఇండస్ట్రీ నుంచి రిలీజ్ కాబోతున్న పాన్ ఇండియన్ మూవీస్. ఘాటి మూవీలో అనుష్క శెట్టి గారు మెయిన్ లీడ్ లో నటిస్తున్నారు. ఇది ఒక యాక్షన్ క్రైమ్ డ్రామా మూవీ. ఈ మూవీని క్రిస్ జాగర్లపూడి గారు తీస్తున్నారు. మరోవైపు మిరాయ్ మూవీ తెలుగు నుంచి వస్తున్న యాక్షన్ పీరియాడిక్ మూవీ. ఈ మూవీలో హనుమాన్ మూవీలో నటించిన తేజ సజ్జ గారు నటిస్తున్నారు. ఈ మూవీని 150 కోట్లతో పాన్ ఇండియన్ లెవెల్లో తీస్తున్నారు. ఈ మూవీ ఏప్రిల్ 18న ఘాటి మూవీతో పాటుగా వస్తుంది. మే 1, 2025లో 3 మూవీస్ వస్తున్నాయి. వాటిలో మొదటి మూవీ హిట్ 3. ఈ మూవీలో నేచురల్ స్టార్ నాని గారు నటిస్తున్నారు. ఇది ఒక యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీని భారీ బడ్జెట్ తో మల్టిపుల్ లాంగ్వేజెస్ లో మే 1న 2025లో రిలీజ్ చేయబోతున్నారు. రెండవ మూవీ రెట్రో. ఇది ఒక రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ. దీన్ని కార్తిక్ సుబ్రాజ్ గారు తీస్తున్నారు. ఇందులో సూర్య గారు నటిస్తున్నారు. ఆయనతో పాటుగా పూజా హెగ్డే ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈ మూవీ మే 1, 2025లో రిలీజ్ కాబోతుంది. మూడవ మూవీ రైట్ 2. ఇది ఒక యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. దీంట్లో అజయ్ దేవగన్ గారు హీరోగా నటిస్తున్నారు. ఇది రెడ్ మూవీకి సీక్వెల్ గా రాబోతుంది. ఈ మూవీలో వాణి కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఇందులో రవితేజ గారి కామ్య కూడా ఉండబోతుంది అని చెప్తున్నారు. ఈ మూవీని రాజ్ కుమార్ గుప్తా గారు దర్శకుడిగా పనిచేస్తున్నాడు. అయితే ఈ మూవీ మే 1, 2025న రిలీజ్ కాబోతుంది. ఆగస్ట్ 14కి కూడా 3 మూవీస్ రాబోతున్నాయి. వాటిలో మొదటి మూవీ వార్ 2. ఈ మూవీ ఒక యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీలో రుతిక్ రోషన్, జూనియర్ NTR గారు నటిస్తున్నారు. అదే విధంగా ఈ మూవీని అయాన్ ముఖర్జీ గారు తీస్తున్నారు. వార్ మూవీని సిద్ధార్థ్ ఆనంద్ గారు చాలా స్టైల్ గా తీశారు. కానీ వార్ 2 మూవీని అయాన్ ముఖర్జీ గారు తీస్తున్నారు. అయితే ఎలా తీస్తారో చూడాలి. ఈ మూవీ ఆగస్టు 14న 2025లో రాబోతుంది. రెండవ మూవీ ఢిల్లీ ఫైల్. ఈ మూవీని కశ్మీర్ ఫైల్ లాంటి మూవీని తీసిన వివేక్ అగ్నిహోత్రి గారు తీస్తున్నారు. ఇది ఆగస్టు 15న రాబోతుంది. మూడవ మూవీ కూలీ. కూలీ మూవీ ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ. ఇందులో రజనీకాంత్ గారు నటిస్తున్నారు. ఈ మూవీని లోకేష్ కనకరాజు గారు తీస్తున్నారు. అయితే ఈ మూవీ ఆగస్టు 15న రాబోతుంది. రఘు డాకు వర్సెస్ కాంతారా చాప్టర్ 1. రీసెంట్ గా వచ్చిన కథ అనే మూవీ సూపర్ హిట్ అయింది. అయితే ఆ మూవీలో నటించిన దేవ్ గారి నుంచి రాబోతున్న మూవీ రఘు డాకు. ఇది బెంగాలీ ఇండస్ట్రీ నుంచి వస్తున్న పాన్ ఇండియన్ మూవీ. అయితే ఈ మూవీతో పాటు కాంతారా చాప్టర్ 1 మూవీ కూడా రిలీజ్ కాబోతుంది. ఇందులో రిషబ్ శెట్టి గారు హీరోగా నటిస్తున్నారు. అలాగే ఆయన ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ రెండు మూవీస్ కూడా అక్టోబర్ 2న రిలీజ్ కాబోతున్నాయి. ఫ్రెండ్స్, ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ క్లాసెస్ జరగబోతున్నాయి. వాటి గురించి తెలుసుకోవాలంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. అదే విధంగా ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరియు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.